తెలంగాణలో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థినుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న అమ్మాయిలకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు అందించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ పథకాన్ని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం ఇప్పటికే అమలుకు సంబంధించిన చర్యలు ప్రారంభించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.7 లక్షల మంది విద్యార్థినులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, సామాజిక సంక్షేమ మహిళా డిగ్రీ కాలేజీలు, గిరిజన సంక్షేమ డిగ్రీ కాలేజీలు, అలాగే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థినులను ప్రధాన లబ్ధిదారులుగా గుర్తించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ పథకం అమలుకు సుమారు 1600 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తున్నట్టు సమాచారం. రానున్న రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. స్కూటీల పంపిణీని దశల వారీగా చేపట్టేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. మార్కెట్లో లభ్యమయ్యే ఎలక్ట్రిక్ స్కూటీలపై కూడా అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం బేసిక్ మోడళ్ల ధరలు 60,000 రూపాయల నుంచి ప్రారంభమవుతున్నప్పటికీ నాణ్యత మరియు భద్రతను దృష్టిలో ఉంచుకుని మంచి బ్రాండెడ్ స్కూటీలను ఎంపిక చేసే అవకాశం ఉంది. సాధారణంగా ప్రముఖ కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటీల ధరలు 1,10,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు ఉంటాయి. స్కూటీల కొనుగోలుకు టెండర్ ప్రక్రియలో బ్యాటరీ వారంటీ, కనీసం 3 సంవత్సరాల సర్వీసింగ్ వంటి నిబంధనలు పెట్టేలా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ పథకం ద్వారా విద్యార్థినులపై రోజువారీ పెట్రోల్ ఖర్చు భారం తగ్గడంతో పాటు పర్యావరణ హిత ప్రయాణాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వాహనాలను ఎంపిక చేశారు. అలాగే దూర ప్రాంతాల నుంచి కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకు ఇది పెద్దగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల లేమి కారణంగా చాలామంది అమ్మాయిలు మధ్యలోనే చదువు మానేస్తున్న పరిస్థితి ఉంది. ఈ పథకం అమలైతే డ్రాప్ అవుట్ సమస్య తగ్గడమే కాకుండా ఉన్నత విద్యలో మహిళల చేరిక కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.